సంప్రదాయ కళను అనుసరించే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే పాశ్చాత్య సంస్కృతి వైపు మారుతున్న తరుణంలో భరతనాట్యం, పేరిణి నృత్యాలలో రాణిస్తున్నాడా యువకుడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు పలు అవార్డులు సొంతం చేసుకున్నాడా వ్యక్తి. కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో వందలాది మందికి ఉచిత శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. తానే సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తిరుపతి స్వామి. చదువు కొనసాగిస్తూనే భరతనాట్యం నేర్చుకున్నాడీ యువకుడు. చెన్నైకు చెందిన నాట్య కళాకారిణి మీనాక్షి వద్ద శిక్షణ తీసుకున్నాడు. 2002లో డాన్స్ స్కూల్ ప్రారంభించి ఎంతో మంది ఔత్సాహికులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. కొరియోగ్రాఫర్లు రాజు, రాఘవ లారెన్స్ వద్ద కూడా కొంతకాలం పనిచేశాడీ నృత్య కళాకారుడు. అంతేనా, గిన్నిస్, రాబా, లింకా వంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. నాట్యం శిక్షణ ఇస్తున్న ఇతని పేరు తిరుపతి స్వామి. సూర్యాపేట జిల్లా కోదాడ స్వస్థలం. సుగుణమ్మ, వెంకటేశ్వర్లు వీరి తల్లిదండ్రులు. తండ్రి నాట్య గురువు కావడంతో 3వ తరగతిలోనే నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు ప్రారంభించాడు. BA, BEd పూర్తి చేసి కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో పేరిణి నృత్యంలో పట్టా పొందాడు. శాస్త్రీయ నృత్యాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు స్వామి. అందుకు నృత్య పాఠశాల ప్రారంభించి ఎంతో మందికి ఉచితంగా భరతనాట్యం నేర్పిస్తున్నాడు. నృత్యంలో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు చేసి ప్రపంచ స్థాయి అవార్డులు సొంతం చేసుకున్నానని చెబుతున్నాడు. 2002 నుండి నేను ఈ డాన్స్ నేర్పించడం మొదలుపెట్టాను. కొంతకాలం సినిమా రంగంలో కూడా ఉండడం జరిగింది. తర్వాత ఎందుకు నాకు నార్మల్గా అంటే జనరల్ డాన్సెస్ కంటే కూడా ఈ నాట్యాన్ని ఎక్కువ మనము అందించాలి. ఇది 5th జనరేషన్, అంటే 4th, 5th జనరేషన్లోకి వచ్చేసారు పిల్లలు. సో ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకి మన సంస్కృతిని అంటే ట్రెడిషన్ని అందించాలి. దానికోసం నేనేమైనా చేయగలనా అనే ఆలోచన నాలో కలిగినప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం అంటే నాట్యం. సో ఆ నాట్యంలో గనక పిల్లల్ని గనక మనం తయారు చేయగలిగితే వాళ్ళకి పూర్తి స్థాయిలో మన ట్రెడిషనల్ని, మన సంస్కృతిని అందించిన వాళ్ళు అవుతామని నేను అంటే కఠినమైన నిర్ణయం తీసుకొని చాలా రకాలుగా నేను వాటిని ప్రయత్నం చేస్తూ కోదాడలో హుజూర్నగర్లో డాన్స్ స్కూల్ ప్రారంభించడం అయింది. ఇప్పటి వరకు కొన్ని వందల మంది పిల్లలను తయారు చేశాను. అంటే నా దగ్గర దాదాపు అంటే ఒక నర్సరీ, LKG, ఒక 5-6 ఇయర్స్ జాయిన్ అయిన పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, జాబ్స్లో కూడా ఉన్నవారు చాలామంది ఉన్నారు. తిరుపతి స్వామి వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు గతంలో కాశీలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో పాల్గొని 12 ప్రపంచ రికార్డులు సాధించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, నాట్య చంద్రిక, తెలంగాణ జానపద నృత్యంలో ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు నంది అవార్డులు పొందినట్లు చెబుతున్నారు. వీలైనంత మందికి శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు నేర్పించాలనేది తన ఆశయమని అంటున్నారు. శ్రీ తన్వి నటరాజ్ డాన్స్ స్కూల్ నుంచి ఒక నాట్య గురువుగా నేను పిల్లలకు వాళ్ళకంటే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అంటే ఒక పిల్లలకు మంచిగా హెల్ప్ అవ్వాలంటే ఒక సాంస్కృతికపరమైనటువంటి దీనికి సంబంధించినటువంటి మంచి సర్టిఫికేట్స్, మంచి అవార్డ్స్ ఉంటే బాగుంటుందని ఇప్పటి వరకు మా డాన్స్ స్కూల్ నుంచి రావణాసుర రచించినటువంటి శివతాండవానికి దాదాపు 15 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 12 ప్రపంచ రికార్డులతో పాటు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సర్టిఫికేట్, మొట్టమొదటిసారి కాశీ విశ్వనాథ్ నుంచి సర్టిఫికేట్, మెడల్స్ పిల్లలు సంపాదించడం జరిగింది. తర్వాత 2023లో మన గచ్చిబౌలి స్టేడియంలో భారత ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మన
కోదాడ హుజూర్ నగర్ నుంచి దాదాపు 9 మందికి నాతో పాటు 9 మంది చిన్నారులకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అమేజింగ్ కిడ్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇటువంటి అన్నీ కూడా పిల్లలకు వాళ్ళకి భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైనా మంచి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కింద ఏదైనా హెల్ప్ అవుతుందేమన్న ఉద్దేశంతో పిల్లల్ని ఈ విధంగా కొంచెం సర్టిఫికేట్ ఓరియేషన్స్లో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కొన్ని ప్రయత్నం చేశాను. భవిష్యత్తులో ఇంకా పిల్లలందరినీ ఈ మన సంస్కృతిని అందించడమే నా లక్ష్యం. సో ఒక శాస్త్రీయపరమైనటువంటి ఈ సంస్కృతిని పిల్లలు బాగా నేర్చుకోవాలి, భవిష్యత్తులో దీన్ని కాపాడాలి. వాళ్ళు మళ్ళీ వచ్చే తరాన్ని కూడా వాళ్ళ తరాన్ని కూడా ఈ సంస్కృతిని కాపాడాలి, ఈ నాట్యాన్ని కాపాడాలి. ఇదే నా లక్ష్యం. దాంతోనే నేను ముందుకెళ్తున్నాను. సంప్రదాయ నృత్యాలపై మక్కువతో తాము భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. చిన్ననాటి నుంచే శిక్షణ పొందుతూ నృత్య ప్రదర్శనల్లో పాల్గొని సన్మానాలు, వివిధ పురస్కారాలు అందుకున్నట్లు వివరిస్తున్నారు. నృత్యంలో మెలకువలు నేర్చుకుంటూ భవిష్యత్తులో గొప్ప కళాకారులుగా పేరు సంపాదించడమే లక్ష్యమని చెబుతున్నారు. సాహిత్య కళలు, సాంప్రదాయాలు, సంస్కృతిని అందరూ మర్చిపోతున్నారు. నేను నేర్చుకున్న కళను నేను లైఫ్లో సెటిల్ అయ్యాక నాతో ఆగిపోనివ్వకుండా అందరికీ అందజేస్తాను. నాట్యమయూరి అనే ఒక పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఎన్నో సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేశాను. చాలా అవార్డ్స్ వచ్చాయి. నంది అవార్డ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, నాట్య చంద్రిక అవార్డ్, రాబా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ICMDA 10 వరల్డ్ రికార్డ్స్, ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను భరతనాట్యం నేర్చుకుంటున్నాను. నాకు వచ్చిన అవార్డ్స్ రాబా బుక్ వరల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ చాలా వచ్చినాయి. అలాంటి అవార్డ్స్ మా గురువు గారి కృషి దానివల్ల మేము చాలా చేసాము. ఇన్ని చేయటం వల్ల మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా హ్యాపీగా ఉన్నారు. నేను భరతనాట్యము 6 years దాకా నేర్చుకుంటున్నాను. నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల, మాస్టర్ సపోర్ట్ వల్ల. రీసెంట్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్, అట్లానే కాశీ విశ్వనాథ్ ICMDA ప్రోగ్రామ్ చేశాము. ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాము. తన కూతురికి నృత్య పాఠశాలలో శిక్షణ అందిస్తున్న క్రమంలో తాను స్ఫూర్తి పొంది 2 ఏళ్లుగా భరతనాట్యంలో తర్ఫీదు పొందుతున్నట్లు చెబుతున్నారు ఈ మహిళ. యాక్చువల్గా మా పాపను ఫస్ట్ జాయిన్ చేశాను. తను 4-5 years నుంచి నేర్చుకుంటుంది. తనని క్లాస్లో డ్రాప్ చేసి పికప్ చేయడానికి వచ్చి ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. హార్డ్ వర్క్ చెయ్యాలి, బట్ అది హ్యాపీగా అనిపిస్తుంది తప్ప కష్టం అనిపించదు. ఈ ఏజ్లో నేను నేర్చుకోగలనా అనుకున్నా, బట్ నేను నేర్చుకుని ఒక స్టేజ్ వరకు అయితే వచ్చాను. ఇదేంటంటే ట్రెడిషన్ని పోకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వడం కోసం ఆయన కష్టపడుతున్నారు. అది చూసి మేము ఫీల్ అయ్యి మేము కూడా జాయిన్ అయ్యి మేము కూడా నేర్చుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అన్న హోప్ తోటే వెళ్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి నృత్య శిక్షణ అందించి శాస్త్రీయ సంప్రదాయ కళను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు భరతనాట్య కళాకారులు తిరుపతి స్వామి.